సంతానం లేక బాధపడుతున్న ఒకానొక గృహిణి పట్ల దయ కలిగిన వాడైన ఒక ఋషి సోమవారం నోమును చేయమని ఆదేశించాడు. ఆమె అలాగే చేయగా 5 సంవత్సరాల అనంతరం శివుడు ఆమె కలలో కనిపించి, నీకు గాని నీ భర్తకు గాని సంతానం కలిగే యోగం లేదు. అయినా సోమవారం నోమును పట్టి ఉన్నావు గనుక నీకు ఒకే ఒక్క కుమారుణ్ణి ఇస్తున్నాను అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఆ విషయాన్ని ఆమె కలగానే భావించింది. కానీ అనతి కాలంలోనే గర్భం కలిగింది. ఒక శుభముహూర్తాన పుత్రుడు జన్మించాడు. ఆ కుమారుడు పుట్టింది మొదలు అతని మరణం గురించి తల్లికి భయం పట్టుకుంది. ఈ సంగతి తెలియని తండ్రి కుమారుణ్ణి ఒక ముని దగ్గర జాతకం చూపించగా, మహర్షి కుర్రవాడు 16 ఏళ్ళు మించి బ్రతకడు అన్నాడు. ఆ బాలుడు శివప్రసాదం కావడం వల్ల తల్లి ధైర్యంగా ఉంది. కానీ తండ్రి విపరీతంగా భయపడ్డాడు. పసి వయస్సు నుండి ఎన్నెన్నో గండాలు గడిచాయి. కుర్రవాడికి 15 సంవత్సరాలు నిండాయి. పెండ్లి సంబంధం చూశారు. బంధువులంతా కలిసి పెళ్లికి బయలుదేరారు. ఆ రోజు సోమవారమైన కారణంగా తల్లి సోమవారం నోము పూర్తి చేసి మహా ఉద్వాపనం చేస్తోంది. అయ్యేదాకా ప్రయాణానికి రానంది. ఇంతలో కుర్రవాడికి తల తిరగడం ప్రారంభం అయింది. అంతటితో అతనికి 16 సంవత్సరాలు పూర్తి అవుతున్న కారణంగా తండ్రి భయపడ్డాడు. కుర్రవాడు స్పృహ తప్పి పడిపోయాడు. తల్లికి కబురు వెళ్ళింది. అయినా ఆమె వ్రతం ముగియనిదే రానని చెప్పి మనసుని ఈశ్వరుని మీదే లగ్నం చేసి ఆరాధించగా శివుడు ప్రత్యక్షమై 21 సంవత్సరాలుగా ఈ నోమును పట్టి ఈనాడు మహోద్వాపన చేసిన నీ భక్తికి సంతసించాను. నా పూజ అక్షింతలు తీసుకొని వెళ్ళి నీ కుమారుడి నిలువెల్లా చల్లు అని శివుడు ఆజ్ఞాపించాడు. లేచిరా నా తండ్రి అని పిలువు, నీ కుమారుడు లేచి వస్తాడు అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఆమె గుడి మెట్లు దిగి యువతలకు రాగాన భర్త బోరున ఏడుస్తూ తమ కుమారుడి మరణ వార్త వినిపించాడు. శివుడు అక్షింతలు ఎందుకు తీసుకెళ్ళమన్నాడు ఆమెకు అప్పుడు అర్థం అయింది. తల్లి శవం దగ్గరకు వెళ్ళి అక్షింతలు చల్లి శివుడు చెప్పినట్లు పిలవగా ఆ కుర్రవాడు నిద్ర లేచినట్లుగా లేచి వచ్చి తల్లిదండ్రుల్ని బంధువుల్ని అనుసరించి వివాహమాడి సుఖంగా ఉన్నాడు. సోమవార వ్రత మహత్యము అంత గొప్పది. అందుకే అంటారు శివుడాజ్ఞ లేనిదే చీవైనా కుట్టదు అని. ఓం నమః శివాయ.